హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే కదండి నేను. అక్కడి నుంచి మామిడికాయలు మా అమ్మ వాళ్ళ చెట్టు చూపించాను, మీరు కూడా చూసే ఉంటారు. ఆ చెట్టు కాయలు అన్నమాట. ప్రస్తుతానికి ఒక 12 కాయలు తీసుకొచ్చానండి. తీసుకొచ్చి పెడదాం పచ్చడని మా వారు కట్ చేస్తున్నా అండి. టెంక్ వచ్చిందండి దానికి అప్పుడే. ఇంకా ముదరాలన్నమాట. కాకపోతే టెంక వచ్చింది ఇప్పుడు బాగానే. ఇంకో ఒక 10 రోజులు 20 రోజులు టెంక కూడా బాగా ముదురుతుందండి. అందుకని మాకు కత్తిపీట లేదండి, అందుకని చాకు పెట్టి అది రొట్టె కర్రతో కొట్టితే కానీ ముక్కలు రాలేదండి. మా వారు అలా కొట్టారు ముక్కలు. విడిగా అయితే ముక్కలు కట్ చేయించుకొని వస్తాం అన్నమాట. కొంచెం ఇప్పుడే టెంక్ వస్తుందండి, ఎక్కువ ముదరల టెంక్. అందుకని చాకుతోనే అలా పెట్టి దాన్ని రుద్దే కర్రతో కొడితే ముక్కలు తెగినాయండి. అలా చేశారు మా వారు. అంతలోకి ముక్కలు కొట్టారండి. నేను మెంతి పొడి, ఆవపిండి అవి రెడీ చేసుకున్న, కారం, ఉప్పు అవన్నీ రెడీ చేసుకున్నానండి. శనగ నూనె వేస్తానండి నేను. అయితే అందరూ పచ్చి నూనె కాగబెట్టేస్తారండి. కాకపోతే నేను అలా కాగపెట్టి వేయను, పచ్చి నూనె వేస్తాను. శనగ నూనె వేస్తున్నానండి. అయితే సంవత్సరం పాటు మీకు మొక్క మెత్తబడకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెబుతానండి. ఏమి లేదండి, ఆ ముక్కలన్నీ మామిడికాయ ముక్కలండి ఫస్ట్ ఆ గిన్నెలో నూనె పోస్తున్నా చూడండి, ఆ గిన్నెలో వేసేస్తాను. కాసేపు అట్లా మునిగే వరకు వేసి తీసుకొని డబ్బాలో వేస్తే తర్వాత ఉప్పు కారం కలిపితే నీకు అది చూడండి ముక్కలు వేస్తున్నా కదండి నూనెలో. ఆ నూనెలో కాసేపు అటు ఇటు అని డబ్బాలో వేసేస్తాను ముక్కలన్నీ. వేసిన తర్వాత కారం, ఉప్పు, మెంతిపొడి, ఆవపిండి అవి కలుపుతానండి. అలా ముక్కలు నూనెలో తిప్పి వేస్తే ముక్క సంవత్సరం వరకు నీకు మెత్తపడదు. పచ్చడి కూడా నలుపుకు రాదండి కొంచెం. కాకపోతే ఇవి టెంపరీగా పెడుతున్నా కదా, తిందామని పెడుతున్నా అండి. అమ్మ వాళ్ళ ఇంటికాని తీసుకొచ్చాను. అయితే సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే కొంచెం మార్చి కాదండి, కొంచెం మార్చి చివరిలో పెట్టుకోవాలి. తిందామని నేను తీసుకొచ్చుకున్నాను. ఒక 3 కాయలు పప్పులో కొంచెం మిగతా అన్నీ కట్ చేశానండి ముక్కలకి. అది అట్లా దేవేస్తానండి నూనెలోంచి ముక్కల్ని. అలా డబ్బాలు వేస్తున్నా చూడండి, అందులోనే పచ్చడి పెడతా ఆ డబ్బాలోనే. అలా ముక్క నూనెలో వేస్తే నీకు ముక్క మెత్తపడదండి. నీకు సంవత్సరం ఉన్నా కానీ పచ్చడి ఉన్నంత వరకు నీకు మెత్తపడదండి, బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో పెట్టండి. అదే ముక్కలు నూనెలో ముంచి తీస్తున్నానండి నేను. కానీ ఆవకాయ పచ్చడి ఇప్పుడు ఫస్ట్లోనే తినబుద్ధి అవుతుందండి, తర్వాత అసలు తినబుద్ధి అవ్వదు. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా నూనెలో ముక్కలన్నీ దేవేసిన తర్వాత మెంతిపొడి, అదే ఆవపిండి వేసానండి నూనెలోనే. ఆ ముక్కలు తీసిన నూనెలోనే ఆవపిండి వేసాను. ఆవపిండి, మెంతిపిండి, కారం అవన్నీ చూపిస్తున్నా చూడండి. కారం ఏం చేస్తున్నాయండి అంటే నేను ఎల్లిపాయలు వేసి ఫస్ట్ కారం కొట్టానండి. ఆ ఎల్లిపాయ కారం అన్నమాట. కొంచెం ఎల్లిపాయ కారం కొట్టానండి. ఆ ఎల్లిపాయ కారం కలుపుతాను నూనెలో. ఆ నూనెలోను కొంచెం పొడి కారం కూడా వేస్తానండి మళ్ళీ, ఈ ఎల్లిపాయ కారం కాకుండా పొడి కారం కూడా వేస్తానండి. మీకు చూపిస్తాను చూడండి. నేను 2 గ్లాసుల కారమును 1 గ్లాసు తలకొట్టి ఉప్పు పోస్తానండి. చిన్నుల్లిపాయలు వేస్తున్నానండి, కారం వేసా కదా, చిన్నుల్లిపాయలు మేము అలా వేసానండి.
చిన్నుల్లిపాయల కారం కొట్టి వేసి మళ్ళీ చిన్నుల్లిపాయలు వేస్తానండి విడిగా. అలా ఎల్లిపాయలు వేసా కదండి. వేసిన తర్వాత నూనెలో చూడండి మొత్తం కారం అన్నీ వేసినాయి తిప్పాను. అవి మొత్తం ముక్కల్లో పోస్తానండి డబ్బాలోకి. డబ్బాలో వేసి మళ్ళీ మామిడికాయ ముక్కలు ఈ కారం మొత్తం కలిపేస్తానండి. అప్పుడు ముక్కకు బాగా పడుతుందండి కారం కూడా బాగా. ఇక డబ్బాలో మామిడికాయ ముక్కలు తేవేసా కదండి నూనెలో, మళ్ళీ అందులో వేసేస్తున్నానండి. ఉప్పు కారం నూనె అన్నీ వేసేసానండి. మూడో రోజు చూద్దాము ఎలా ఉంటుందో. మూడో రోజు చూసి ఏమైనా ఉప్పు కారం తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చండి. మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కానీ అలా తక్కువ అవుతుందండి, చివరిలో చూసుకొని కలిపేసుకోవచ్చు. అదిగో మామిడికాయ ముక్కలు కారం అంతా కలిపానండి. చూడండి ఎంత బాగుందో మామిడికాయ పచ్చడి, బాగుందండి. అదిగో తర్వాత గిన్నెలో అన్నం వేసుకొని తింటాం కదండి. మన వెనకటి కాలం నుంచి అలానే పచ్చడి వేసి పెట్టిన తర్వాత అన్నం ఉంటే అందులో వేసేసి కలుపుకొని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ముద్దలు పెట్టేవాళ్ళండి. అసలు ఆ ముద్దే టేస్టే వేరండి. తింటుంటే చాలా బాగుంటుంది, ఇంకా ఎంతైనా తినాలనిపిస్తుంది ఆ కలిపిన అన్నం అయితే. అలా మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో పెట్టండి. మేము మధ్యాహ్నం అన్నం తిన్నామండి, అందుకని తక్కువ అన్నం కలిపానండి. మామిడికాయ పచ్చడి వేసిన తర్వాత ఆ గిన్నెలో మామిడికాయ పచ్చడి బాగానే ఘాటుగా ఉందండి, సూపర్గా ఉంది. మంటగా ఘాటుగా ఉన్నా కానీ బాగా రుచిగా ఉందండి. ఉంటానండి, బాయ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.